తెలుసా నీకు? ఎక్కడ నువ్వు తర్వాత చెప్పురా తమ్మి, అర్థం కావట్లేదు. ఎక్కడో తెలుసా నీకు? మరి ఎక్కిరా సరే. అదే ఎక్కువ చాక్లెట్స్ తొందరగా మళ్ళీ వచ్చేస్తావు. తీసుకురా అదే ఎక్కువ. ఇంట్లో వాళ్ళ నెంబర్ చెప్పరా? చెప్పు. నిజమేనా? హలో, మీ అబ్బాయి ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు, కిడ్నాప్ చేసాం. స్కూల్కి వెళ్ళాడు కానీ మేము కిడ్నాప్ చేసాము. కావాలంటే మీ అబ్బాయి మాట్లాడాం. వినపడిందా? ఈ అబ్బాయి నీకు దక్కాలంటే 50 లక్షలు రెడీ చేసుకోండి. 1 గంటలో నీకు ఫోన్ చేస్తా. పొరపాటున పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని చూసావు అనుకో, మీ ఇంటి చుట్టూ నా 4 మనుషులు పెట్టాను. మీ అబ్బాయిని నీ బతకడు మరి చంపేస్తా. సరే సరే, 1 గంటలో నీకు ఫోన్ చేస్తా. క్యాష్ రెడీ చేసుకో. ఇప్పుడు ఎలాగో వాటితో డబ్బుల గురించి మాట్లాడా, అయినా ఎలాగైనా దొరికిపోతాం. మనం ఏం చేద్దాం మరి? చంపేద్దాంరా. డబ్బులేముంది, మన ఫ్రెండ్ గారు చెప్తాం. వాడు ఉన్నాడు కదా నాని గారు, వాడి పేరు చెప్పి వాడిని పంపిస్తాం. డబ్బులు ఇదైతే చంపేది. చంపేస్తే కాల్ వస్తుంది. చంపేద్దాం. 2 నెలల పాటు వేరే దేశం చంపడమంటే నార్మల్గా ఇంట్లో పురుగు కూడా దొరకంటే చంపేసి కాల్ చేసి చేద్దాం. చంపే వదలకు పరిస్థితి మాట మొదలవు. చంపే వేరే చంపే చంపే. చిన్న బ్రేక్ ఇచ్చా, ఈ గ్యాప్ లో ఎన్ని యాడ్లు వేసుకుంటావో వేసేసుకో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము తీసే సెకండ్ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి.
వీలైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. హలో, చెప్పిన అడ్రస్కి వచ్చా సార్. కొంచెం ముందుకు వచ్చి కుడిపక్క తిరిగి లోపల రా. హలో హలో సార్, తెచ్చావా? సరే, డబుల్ బ్యాగ్ అక్కడ డిస్పెట్స్ వెళ్ళిపో. ఒక 5 నిమిషాల్లో మీ అబ్బాయి మీ ఇంటి ముందు ఉంటాడు, సరేనా? వెళ్ళిపో. డబ్బు ఉందన్నా, తీసుకొచ్చారా? వచ్చే అక్కడ తొందరగా బయలుదేరి వచ్చే. చూపిస్తాను, ఇగో ఇక్కడ చూపిస్తాను ఇగో ఎక్కడ మేము చంపేశారు, ఇక్కడ పెట్రోల్ చంపేశారు. అయ్యో